ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే హ్మ్. నరసింహరావు గారు, హ్మ్. అసలు నేను హైకోర్టుకు వెళ్తాను. నాతో వందల మంది క్లయింట్లు మాట్లాడతారు. హ్మ్. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ లో రైతులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సాధారణమైన ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు, రకరకాల క్యాడర్ పీపుల్, బిజినెస్ మ్యాన్లు వస్తారు, రియల్ ఎస్టేట్లు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు. హ్మ్. నేను ఊరికే వచ్చినప్పుడు గ్రామంలో విజయనగరంలో నుంచి వచ్చారనుకో ఎలా ఉందండి అంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె వరస్ట్ పరిపాలన అండి. హ్మ్. గ్రామాల్లో అయితే పచ్చి బూతులు తిడుతున్నారంటండి ఆ! గ్రామాల్లో. ఎందుకు సార్ ఏముంది అంత ఆ, అంత అంత నెగెటివ్ ఏముంది? రోడ్లేస్తున్నారు కొత్తగా. ప్రతి నెల పెన్షన్‌లు యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తున్నాం అని చెప్తున్నారు. స్వేచ్ఛనిచ్చాము కాదు కాదు అని కాదు చెప్తున్నారు. కాదు కాదు హ్మ్. కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి నరసింహరావు గారు. హ్మ్. సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి. హ్మ్. ఇప్పుడు ఆ, వీళ్ళు సూపర్ సిక్స్ అమలు జరపకపోవటం వలన ఏమైపోయింది అంటే మనీ ఫ్లో లేదు. మార్కెట్‌లో మనీ ఫ్లో లేదు. గ్రౌండ్‌లో, విలేజ్‌లో మనీ గూడా. ఫ్లో లేదు. హ్మ్. మనీ ఫ్లో లేదు. హ్మ్. ఇప్పుడు నేను ఒకప్పుడు ₹1,00,000 ఫీజు అడిగితే ₹1,00,000 అక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు. ₹10,000 పెడుతున్నారు. ఏమయ్యా అంటే మనీ లేదు సార్. ఆ! పనులు లేవు. ఆ! ఆ! పనులు లేవు. పనులు లేవు. మనీ ఫ్లో లేదు. గవర్నమెంట్ యాక్టివిటీస్ లేవు. గవర్నమెంటు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. ఉద్యోగులకి డిఏడిఏ ఇచ్చే పరిస్థితి లేదు. హ్మ్. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. హ్మ్. ఒక 10,000 ఒక ₹10 పెట్టుబడి పెట్టడానికో ₹10 మనీ మార్కెట్‌లో మనీ లేదు. సో, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కాదు సార్. కాదు రాష్ట్ర సార్. ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులిస్తేనే ప్రజల దగ్గర డబ్బులుండే పరిస్థితి కరెక్ట్ కాదు గదా! కాదు. ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల్లో ₹3,00,000 డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బు ఫ్లో చేశారు. హ్మ్. సరే అలా ఫ్లో చేయటం కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. హ్మ్. ఎందుకు అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం డబ్బులు ఇవ్వటమే కరెక్టా అనేది తర్వాత విషయం. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు మనీ లేదు మార్కెట్. మనీ హ్మ్. లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం. హ్మ్. ఎందుకు అంటే ప్రభుత్వం వీళ్ళు ఇచ్చేటువంటి ₹3,000 ₹4,000 అమౌంట్‌తో కాదు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. గ్రామాల్లో ఎలా ఉండాలి? గ్రామాల్లో రైతులు పండించే పంటకి కొనుగోలు ధర, మద్దతు ధర ప్రకటించాలి. హ్మ్. రైతు పండించడానికి ఎరువులకి సబ్సిడీ ఇవ్వాలి. హ్మ్. రేపొద్దున వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి 20,000 25,000 ఇవ్వాలి. హ్మ్. ఒక తల్లిదండ్రి పిల్లల్ని చదివించుకుంటున్నందుకు గాను 15,000 20,000 ఇవ్వాలి. హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేశాడు. హ్మ్. సో, చేసిన సందర్భంలో ఒక కుటుంబానికి రమారమి ₹1,00,000 ఎవ్రీ ఇయర్‌లో రమారమి ఒక కుటుంబానికి ఫ్లో అందింది మనీ. వాటెవర్ ద సిట్యుయేషన్, హ్మ్. వాటెవర్ ద రీజన్స్, హ్మ్. హ్మ్. వాటెవర్ ద వేస్. హ్మ్. బట్ మనీ హాస్ ఫ్లోటెడ్ టు హిస్ హౌస్. హ్మ్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది అది తర్వాత విషయం. హ్మ్. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో ఒక్క రూపాయి మనీ ఎళ్ళలా. ఓహ్! సంక్షేమ పథకాలు లేవు. ఆ! మనీ వెళ్ళలేదు. ఆ పథకాలన్నీ ఆగిపోయినాయి. హ్మ్. ఏ మ మ ఇవ్వాల్సినటువంటి కళ్యాణం వస్తే ఇవ్వటం లేదు. లేతే చంద్రన్న కానుక రైతు ఇవ్వటం భరోసా. లేదు. ఇంకోటి హ్మ్. ఇవ్వటం లేదు. హ్మ్. రైతు భరోసా, హ్మ్. అమ్మకు వందనము, అమ్మఒడి. ఉచిత గ్యాసు లేకపోతే ఇప్పుడు బస్సు. మీరు నాకు ఒక ఆశ పెట్టారండి. హ్మ్. మీరు నాకు ఆశ పెట్టారు. శ్రవణ్ గారు నేను మీకు పలానది ఇస్తాను అని. మీరు హ్మ్. ఆ ఆశ పెట్టకపోతే నేను ఆశ పెట్టుకోను. హ్మ్. ఆశ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది? నార్మల్‌గానే నాలో ఎక్స్‌పెక్టేషన్స్ మొదలవుతాయి. నేచురల్ గదా! ఆ! ఎక్స్‌పెక్టేషన్స్ మొదలైతే ఎక్స్‌పెక్టేషన్స్ మొదలైనప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు రీచ్ కాకపోతే మీ మీద నాకు తెలియపోయిన ఎగ్నెస్ట్ వచ్చేస్తది. హ్మ్. 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మామూలుగా మాట్లాడితే సరిపోయేది. హ్మ్. నేను ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తాను. హ్మ్. అవును. ఇంకొక అమ్మాయిని చూడకుండా భవిష్యత్తులో వాడికి కఠినమైన చట్టాలు తీసి స్పాట్‌లో నేను వాడికి కంటికి కన్ను, పన్నుకు పన్ను అన్నట్టు రేప్ చేస్తే అది కోసేస్తాను. లేకపోతే వాడు ముద్దు పెడితే పళ్ళు రాలగొట్టేస్తాను. లేకపోతే చెయ్యితో పట్టుకుంటే చెయ్యి నరికేస్తానని చెప్పి రెచ్చగొట్టేసారు. హ్మ్. రెచ్చగొట్టిన తర్వాత ఏమైపోయింది? అది ఇంపాసిబుల్. హ్మ్. మనది కాదు. హ్మ్. అది కట్టడానికి ఇస్తరాకులు కట్ట కాదది. అది అది హ్మ్. ప్రభుత్వం. హ్మ్. ఒక ఎమ్మెల్యే, హ్మ్. ఒక హ్మ్. రాజ్యాంగం, హ్మ్. ఒక చట్టం, ఒక రూలు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారని మనోడికి తెలీదు. హ్మ్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలీదు. హ్మ్. పాపం ఏదో సినిమాలో 4 డైలాగులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి చెప్పేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఆ కింద స్క్రిప్ట్ రైటర్ ఎవడో రాసిస్తే అది చదివేసే పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఒక్కసారిగా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. హ్మ్. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఒక 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 ఉప ముఖ్యమంత్రి నేను చెప్తున్నా ముఖ్యమంత్రి అయినా కావచ్చండి. హ్మ్. మీరు ఒక అటెండర్‌ని తీయాలంటే 6 నెలలు పడతది. చట్టమే గదా! చట్ట ప్రకారం పోవాల్సిందే మీ గదా! మీ మీ ఇష్టం వచ్చినట్టు నిన్ను పీకేస్తున్నానని కుదరదు. హ్మ్. వాడికో షోకాజ్ నోటీస్ ఇయ్యాలి. హ్మ్. షోకాజ్ నోటీస్ చేయాలి. వాడు దానికి ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవాలి. దాని మీద ఆర్డర్ పాస్ చేయాలి. సస్పెన్షన్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. స ఎంక్వైరీ జరిగిన తర్వాత రిమూవల్ ఆర్డర్స్ ఇవ్వాలి. వాడు అప్పీలెంట్ అథారిటీకి ఇంతుంటది. మనకు ప్రొసీజర్. తెలీదు గదా! ప్రొసీజర్. ఆ!
మనకి ఇవన్నీ తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే కోసేస్తాడంట. అవే కదా చెప్పింది అప్పుడే ఆ మాటలు అవే కదా. ఆయన చెప్పిందేనండి, నేను అవును. కొత్తగా ఏం అడగటం, అవును చెప్పింది నేనేం అనటంలా. చెప్పింది ఒక అమ్మాయిని పట్టుకుంటే నేను కోసేస్తాను, నరికేస్తాను, తుడిమేస్తాను, పిసికేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆడపిల్ల పట్టుకున్న తర్వాత వాడు కోర్టులోకి రిమాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాడిని ఈయన ఏం చేయలేని పరిస్థితి. చట్టం మార్చాలా, ఈయనకి అసలు చట్టం ఎలా మార్చాలో తెలియదు, చట్టం ఎలా మార్చే అవకాశం ఉందో తెలియదు. అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టాలి అంటే అది డాక్టర్ ఆఫ్ రిప్రజెన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం దానికి వ్యతిరేకంగా తయారు చేస్తే మళ్ళీ అది ప్రెసిడెంట్ రూల్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర అసెంట్ తీసుకోవాలన్న సంగతి మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. డాక్టర్ ఆఫ్ రిప్రజెన్స్ అంటే ఏందో తెలియదు. సిఆర్పిసి ఐపీసీ నా ఇష్టం వచ్చినట్టు ఆయన తెలియపోయినా సిస్టమ్ ఉంటది కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, స్ట్రక్చర్. నేను అనేది అదే సార్, ఇప్పుడు కఠినమైన చట్టాలను తయారు చేస్తాను. కఠినమైన చట్టాలను తయారు చేసేదే దిశా చట్టం. కొడితే ఫుట్బాల్ పెట్టి కొడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల దాకా మూల పడిపోయి ఉంది. అవును అవును. దేర్ ఇస్ ఎ సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్, సెంట్రల్ చట్టాలు. నువ్వు ఏ చట్టం తయారు చేయాలన్నా దీనికి అనుగుణంగా ఉంటదన్న సంగతి మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేసిన సందర్భంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర ప్రజల మాన ప్రాణాలని, దళిత బహుజన బిడ్డల్ని, లేకపోతే జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవటంలో మోరల్ అప్లికేషన్స్, లీగల్ అప్లికేషన్స్, పొలిటికల్ అప్లికేషన్స్ వీళ్ళన్నీ పెట్టుకొని వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తారనే ఆలోచన మీలో ఏమైనా ఉంటే ఈ క్షణంలో తుడిచేసుకోండి. అలాంటి ఆలోచనలు ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వారి సుపుత్రుని ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన 15 సంవత్సరాలు ఎలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భుజాల మీద ముయ్యాలని చాలా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వచ్చింది దేనికోసం అంటే, ప్రభుత్వంలోకి వచ్చింది ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవటానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికి. వీళ్ళు కలకాలం పాటు రేపొద్దున ప్రజల పట్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఏమి ప్రజలకు చేయకుండా రాబోయే తరాలకి సంపాదించుకొని ప్రజలను నట్టేట ముంటడానికి వచ్చారే తప్ప వీళ్ళల్లో ఇసుమంతైనా ప్రజల పట్ల ప్రేమ ఉంది అని నేను అనుకోవటంలా, ఇచ్చినటువంటి ప్రామిసులు, చేసినటువంటి ప్రామిసులు నిలబెట్టుకునే అవకాశం ఉందని నేను అనుకోవటం. కాదు సార్, ఇప్పుడు వీళ్ళు 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే ప్రజలు ఓట్లు వేయాల్సిందే కదా. ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత, మీరు చెప్తున్న దాని ప్రకారం చీపుర్లు పట్టుకొని చాట్లు పట్టుకొని రెడీ అయిపోతున్నారు అనుకుంటే, ఆ వ్యతిరేకత ఆ స్థాయిలో ప్రజల్లో ఉందని ప్రభుత్వానికి తెలియట్లేదా? ఇంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు ఆయనకి? తెలుస్తుంది, తెలియకుండా ఏముండదు. 100% ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే విల్ గెట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అందులో డౌట్ లేదు. వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు పరిచినా, ఈవెన్ రేపటి నుంచి సంక్షేమ పథకాలు అమలు పరిచినా ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినారు. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత పిఠాపురంలోనే వచ్చేసింది. ఈవెన్ పిఠాపురంలో ఆయన అంటే మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ప్రీమెచ్యూర్ అవుతుంది, నీకు కాదనటం. కానీ నేను ఇదే విషయాలు 2019లో, 2020లో, 2021లో, 2022లో, 2024లో నేను ఏ విషయాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, వై నాట్ 175, 175 మేము చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క యాక్టివిటీస్ మీకు తెలిసిపోతుంది, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. నాకు